హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం క్యాపిటల్ స్ట్రక్చర్లోని ఎంఎం అప్రోచ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దెన్ దాని ప్రకారంగా మనం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దామండి. ఈ ఎంఎం అప్రోచ్ ఏ థియరీ అంటే మన క్యాపిటల్ స్ట్రక్చర్కి ఫరం యొక్క వాల్యూకి రిలవెన్స్ లేదు అని చెప్తుందండి ఎంఎం అప్రోచ్ మొత్తం. అండ్ దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చెప్తాడైనా. ఫస్ట్ వితౌట్ ట్యాక్స్లో ఫస్ట్ అప్రోచ్ ఇచ్చారు, ఆ తర్వాత విత్ ట్యాక్స్ని కూడా కన్సిడర్ చేస్తూ అప్రోచ్ ఇచ్చారు. ఫస్ట్ మనం వితౌట్ ట్యాక్స్ మీద చూద్దాము. ఈ పాయింట్ ప్రూవ్ చేయడం కోసం, అంటే క్యాపిటల్ స్ట్రక్చర్కి ఫరం యొక్క వాల్యూకి మధ్య సంబంధం ఉండదు అనే పాయింట్ ప్రూవ్ చేయడం కోసం రెండు ఫరమ్స్ని తీసుకున్నాడండి. ఒకటి లివర్డ్ ఫరం, ఇంకొకటేమో అన్లివర్డ్ ఫరం. లివర్డ్ ఫర్మ్ అంటే యూజెస్ డెట్ అండ్ ఈక్విటీ రెండు యూజ్ చేస్తుంది. అదే అన్లివర్డ్ ఫర్మ్ అయితే యూజెస్ ఓన్లీ ఈక్విటీ తప్ప ఇంకేం ఉండదు. ఈయన కూడా జనరల్ అజంప్షన్స్ తీసుకుంటారని ఓన్లీ డెట్ అండ్ ఈక్విటీ అవైలబుల్గా ఉంటుంది. పే అవుట్ రేషియో 100%, ట్యాక్సెస్ ఏమీ లేవు అని అజ్యూమ్ చేసుకుని తీసుకున్న అప్రోచ్ అండి. ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుతున్నాం. ఈయన ఉద్దేశం ప్రకారం క్యాపిటల్ స్ట్రక్చర్కి కానీ వాల్యూకి కానీ రిలవెన్స్ లేదు. ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ చూడండి, ఇదొక టైప్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అండ్ ఇదొక క్యాపిటల్ స్ట్రక్చర్. రెండింటికి రిలవెన్స్ లేదు కాబట్టి ఈయన ఏమంటాడు అంటే వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫరం is equal to value of unlevered firm. ఈ రెండింటి వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయని చెప్తాడండి. అది మాత్రమే కాదు, కాస్ట్ కూడా ఈక్వలే అని ఈయన చెప్తాడు. ఈయన థియరీలో ఇది ప్రూవ్ చేయబడింది. కేవ్ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. ఇక్కడ మనం వాల్యూ కనుక్కోవడానికి జనరల్గా యూజ్ చేసే ఫార్ములానే అండి. వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు EBIT బై KO. ఓకే, జనరల్ ఫార్ములానే. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ వాల్యూ ఈక్వల్గానే ఉంది, KO కూడా ఈక్వల్గానే ఉంది. ఏది డిఫర్ అవుతుంది అంటే KE డిఫర్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఓన్లీ ఈక్విటీ మాత్రమే ఉంటుంది. సో అన్లివర్డ్ ఫర్మ్కి వచ్చేసరికి KO ఈజ్ ఈక్వల్ టు KE. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు KO ఎలా వస్తుంది? KE ప్లస్ KD. సో ఈ రెండు కలిపితే ఓన్లీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అని చెప్పి చెప్తున్నాడు. సో KE కోసం ఈయన ఒక ఫార్ములా డిజైన్ చేశారండి. ఆ ఫార్ములా ఏంటి అంటే KE ఆఫ్ లివర్డ్ ఫర్మ్. అన్లివర్డ్ ఫర్మ్కి ఆల్రెడీ క్లియర్గా ఉంటుంది కాబట్టి KE ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఫార్ములా ఏమంటున్నాడంటే KO రెండింటికి కామన్. సో మళ్ళీ KO మైనస్ KD ఇంటూ డెట్ బై ఈక్విటీ. KE ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ లివర్డ్ ఫర్మ్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఆయన ఇచ్చిన ఫార్ములా అండి ఇది. ఓకేనా? ఎంఎం అప్రోచ్లో సాల్వ్ చేయండి అన్నప్పుడు మీరు ఈ ఫార్ములా యూజ్ చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. అలా కాకుండా మనం జనరల్గా యూజ్ చేసే ఫార్ములాస్, దట్ ఈస్ నెట్ ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై KE, లేకపోతే ఆ ఫార్ములా యూజ్ చేసినా కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే కదండి, ఇది విత్ ట్యాక్స్ అప్రోచ్. ఈయన ఇలా ఒక అప్రోచ్ ఇవ్వడం వల్ల ఒక ప్రాసెస్ అరైవ్ అయిందండి. ఆ ప్రాసెస్ని ఆర్బిట్రేజ్ ప్రాసెస్ అని చెప్తాము. ఈ ఆర్బిట్రేజ్ ప్రాసెస్ని ఈయన వివరించారండి. దీనివల్ల ఏంటి అంటే ఇన్వెస్టర్కి యూజ్ ఉంటుంది. ఇన్వెస్టర్ విల్ బీ యూస్ఫుల్. ఈ ఆర్బిట్రేజ్ ప్రాసెస్ మీకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను మన టెక్స్ట్ బుక్లో నుంచి ఇల్లుస్ట్రేషన్ 5 తీసుకుంటున్నాను. There are two companies, N Limited and M Limited, having same EBIT, that is 20,000. N Limited ki M Limited ki same EBIT అని చెప్పాడు, 20,000. But M Limited is a livered company. Livered company అంటే it uses debt and equity రెండు యూజ్ చేస్తుంది. Having a debt of 1 lakh at 7%. చూడండి, డెబెంచర్స్ డెట్ యూజ్ చేశారు 1 lakhకి. అండ్ N Limited unlevered firm. The cost of equity of N Limited is 10%. N Limitedలో KE ఇచ్చేశారు అండ్ ఆఫ్ M Limited is 11.5%. KE ఆఫ్ M Limited కూడా ఇచ్చేశారు. మనకి ఇచ్చిన డేటాని ఇదిగోండి టేబుల్లో వేసుకున్నారు చూడండి. ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఫార్ములా NOI మైనస్ ఇంట్రెస్ట్ బై కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఇది మీరు జనరల్గా చూసుకున్నట్లయితే EBITలో నుంచి మనం ఇంట్రెస్ట్ తీసేస్తాం కదా, అది EBIT ఎంత? 20,000 మైనస్ ఇంట్రెస్ట్ 1 lakh మీద 7%, that is 7,000, which gives 13,000 rupees. EBT తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు ట్యాక్సెస్ ఏం లేవు కాబట్టి ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇదే వస్తుంది.
డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ఈక్విటీ దట్ ఈస్ 11.5% ఇచ్చేసాడు. చేస్తే మనకి వాల్యూ ఆఫ్ ఈక్విటీ వస్తుంది అండ్ వాల్యూ ఆఫ్ డెట్ తెలుసు. మనకి టోటల్ వాల్యూ ఎంత వస్తుందండి అప్పుడు ఎంకి? ఎం వాల్యూ ఇంత ఉంటుంది అండ్ వాల్యూ ఆఫ్ ఎన్ వచ్చేసరికి ఇంత ఉంటుంది. ఓకే కదండి. ఇక్కడ మనకి వాల్యూస్ డిఫరెంట్గా వచ్చి ఉండొచ్చు, బట్ మనకు వాటి నుంచి వచ్చే రిటర్న్ కామన్ అని చెప్పడమే ఈ ప్రాసెస్ ఉద్దేశం అండి. చూడడానికి ఫిగరింగ్ అయితే ఇది ఇంత ఉంది, బట్ ఇది ఇంత ఉంది, కానీ వీటి నుంచి వచ్చేటువంటి రిటర్న్ మనకి ఏ రిటర్న్ అయితే వస్తుందో అది కామన్గానే ఉంటుంది అని చెప్పడం అండి. సో ఫస్ట్ నేను ఆర్బిట్రేజ్ ప్రాసెస్ వివరిస్తున్నాను. ఇదంతా మీకు ఆల్రెడీ తెలిసిన పార్టే. ఈయన అజంప్షన్ ఏంటి అంటే వీటిలో ఏ వాల్యూ అయితే ఎక్కువ ఉంటుంది, ఇందులో వాల్యూ దీనికి ఎక్కువ ఉంది. సో ఇందులో మీకు 10% ఇన్వెస్ట్మెంట్ ఉంది అనుకుందాం. ఇప్పుడు దాన్ని దీనికి ఈక్వల్ చేసేలా ఎలా చేయడమో ఈ ఆర్బిట్రేజ్ ప్రాసెస్ చూపిస్తుంది. సో ఫస్ట్ మనకి వాల్యూ ఆఫ్ ఎం ఎంత అండి? వాల్యూ ఆఫ్ ఎం లిమిటెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈక్విటీ 1,13,043 ప్లస్ డెట్ 1 lakh విచ్ గివ్స్ టోటల్ 2,13,043 రూపీస్. అట్ ద సేమ్ టైం వాల్యూ ఆఫ్ ఎన్ లిమిటెడ్ ఎంత అంటే 2 lakh రూపీస్. ఓకే కదండి. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం లివర్డ్ ఫర్మ్ ఆర్బిట్రేజ్ ప్రాసెస్ చేద్దాం. ఆర్బిట్రేజ్ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో ఈయన ఏమని చెప్తున్నారు అంటే రెండిట్లో వాల్యూ ఏది ఎక్కువ ఉందండి? హియర్ ఇట్ ఈస్. దీంట్లో వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇందులో 10% ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. సో 10% ఆఫ్ షేర్స్ ఆఫ్ ఎం లిమిటెడ్ ఎంత అండి? 10% ఇంటూ 143 విచ్ గివ్స్ 11,304.30. ఇప్పుడు మీది ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఈయనేం చెప్తున్నాడు అంటే ఇప్పుడు దీని మీద మనకి రిటర్న్ ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ రిటర్న్ ఆన్ ఎం లిమిటెడ్ షేర్స్ హెల్డ్ ఇన్ ఎం లిమిటెడ్. ఓకే కదండి. మనకి రిటర్న్ ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి. రిటర్న్ కోసం మనం ఈబీఐటీలో నుంచి ఇంట్రెస్ట్ తీసేగా మిగతాది ఎంత? 13,000. దీని మీద మనకి రిటర్న్ వస్తుంది. దట్ ఈస్ 10% ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అందులో 10% వస్తుంది అనుకుంటున్నా. ఫుల్ పే అవుట్ రేషియో కాబట్టి మొత్తం ఇచ్చేస్తున్నట్లు అండి. సో 1,300. ఓకేనా. దీనికి ఆల్టర్నేటివ్గా ఈయన ఏమని చెప్తున్నాడంటే ఇందులో ఉన్నటువంటి మన షేర్స్ మొత్తాన్ని అమ్మేయమంటున్నాడు. ఇఫ్ యూ సెల్ 10% ఆఫ్ షేర్స్ ఇన్ ఎం లిమిటెడ్ మనకి ఎంత వస్తుందండి? 11,304.30 రూపీస్ మనకి క్యాష్ వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ లివర్డ్ ఫర్మ్ కాబట్టి ఇది లివర్డ్ ఫర్మ్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ డెట్ 1 lakh ఉంది. దాని మీద ఎంత అండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 7%కి. సో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 10% ఇన్వెస్ట్మెంట్ వేరే చోట తీసుకురమ్మనండి. సో 10% ఆఫ్ డెట్ ఎంత వస్తుంది? 10% అంటే దాని మీద 10,000, దీని మీద కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఉండాలి. సో మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది మన దగ్గర? 21,304.30. ఇప్పుడు మనం ఇలా సెల్ చేసిన వాల్యూ అండ్ బయట అప్పుగా తీసుకొచ్చిన వాల్యూ ఈ రెండింటిని టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంత చేయాలంటున్నాడు. ఇందులోంచి మనం ఏం చేయమంటున్నాడంటే 10% ఎన్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ సెల్ చేసేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాడు. సో ఇన్వెస్ట్ ఇన్ 10% ఆఫ్ షేర్స్ ఆఫ్ ఎన్ లిమిటెడ్. ఎంత? 2 lakhsలో 10% 20,000. మన దగ్గర టోటల్ ఇంత అవైలబుల్గా ఉంది అండ్ పోగా 20,000 మాత్రం ఇన్వెస్ట్ చేస్తే వచ్చేస్తుంది. సో మిగతా బ్యాలెన్స్ ఎంత అండి? 1,304.30. ఇంత క్యాష్ అవైలబుల్. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయగా ఇంత క్యాష్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు దీని మీద మనం రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. రిటర్న్ ఆఫ్ ఎన్ లిమిటెడ్. ఎన్ లిమిటెడ్కి ఈబీఐటీ కూడా 20,000. ఇంట్రెస్ట్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ 20,000 మీద 10% వస్తుంది, 2,000 రూపీస్ వస్తుంది. బట్ మనం ఇక్కడ ఏం చేసాము? 10% డెట్ బయట నుంచి తీసుకొచ్చాం కాబట్టి 7% ఇంట్రెస్ట్ మీరు పే చేయాల్సి వస్తుంది. సో మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 ఎంత అండి? 7% అంటే 700 పోగా 1,300. రిటర్న్ ఫ్రమ్ ఎన్ లిమిటెడ్ కూడా 1,300 వచ్చింది. చూసారా? మీరు డైరెక్ట్ ఇందులో ఇన్వెస్ట్ చేసినా మీకు వచ్చిన రిటర్న్ 1,300. లివర్డ్ ఫర్మ్లో ఇన్వెస్ట్ చేసినా అన్లివర్డ్ ఫర్మ్లో ఇన్వెస్ట్ చేసినా మీకు వచ్చేటువంటి రిటర్న్ కామన్గా ఉంటుంది. దీన్నే ఆర్బిట్రేజ్ ప్రాసెస్ అని చెప్తారు.
ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్లో ఏముంది, ఈ 2,13,403 లివర్డ్ ఫర్మ్లో వాల్యూ ఎక్కువగా ఉంది. సో వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఈజ్ మోర్ దాన్ అన్లివర్డ్ ఫర్మ్. ఇప్పుడు ఇదే కేసులో ఒకవేళ అన్లివర్డ్ ఫర్మ్ వాల్యూ ఎక్కువగా ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చూద్దామండి. సేమ్ దానికోసం కూడా ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటున్నాను, పక్కనే ఉంది ఇందులో టెక్స్ట్ బుక్లో ఇలిస్ట్రేషన్ 6. There are two companies, U Limited and L Limited, having same NOI. NOI అంటే EBIT 20,000, except L Limited is a levered company having 1 lakh at 7% and cost of equity of U Limited and L Limited are 10%, 18% respectively. మీకు KO, KD, KO అన్నీ ఇచ్చేశారు. సో జస్ట్ చూడండి ఒకసారి. NOI EBIT 20,000, L Limited అన్నది మనకి లివర్డ్ ఫర్మ్ అని చెప్పాడు. సో డెట్ 1 lakh at the rate 7% అండి. KE వచ్చేసరికి 10%, 18% ఇచ్చారు. ఇప్పుడు మనం వాల్యూ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ తీసుకుంటున్నాము. ఎందుకు అంటే మనకి ఇందులో ఎంతో యూ లిమిటెడ్లో ఈక్విటీ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇందాక అట్లా క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. సో EBIT మైనస్ ఇంట్రెస్ట్ బై KE, దీంట్లో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి డైరెక్ట్ 20,000 బై KE 10% వేసుకున్నాను. వాల్యూ ఎంత 2 lakhs. ఇందులో ఇంట్రెస్ట్ పేమెంట్ ఉంటుంది కాబట్టి 20,000 మైనస్ 7,000 హోల్ డివైడెడ్ బై 0.18%, దట్ గివ్స్ 72,000. దీని వాల్యూ ఎంత వచ్చిందండి? ఇప్పుడు లివర్డ్ ఫర్మ్ వాల్యూ వచ్చేసరికి తక్కువ ఉంది, అన్లివర్డ్ ఫర్మ్ వాల్యూనే ఎక్కువగా ఉంది. ఇలాంటి కేసులో ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ఎలా చేస్తామంటే సేమ్ కాన్సెప్ట్ అండి. ఎందులో ఎక్కువగా ఉంటే అందులో ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం. సేమ్ చూద్దాం. మనకి ఏమేమి ఇచ్చారు? వాల్యూ ఆఫ్ యూ లిమిటెడ్ 2 lakhs, ఇంకా వాల్యూ ఆఫ్ ఎల్ లిమిటెడ్ ఎంత ఇచ్చాడండి? 70,222 ప్లస్ 1 lakh, దట్ గివ్స్ 1,72,222. టోటల్ ఇంత ఇచ్చారు. సో ఇప్పుడు ఇది లివర్డ్ ఫర్మ్ అండి, ఇది వచ్చేసరికి అన్లివర్డ్ ఫర్మ్. ఈ రెండింటి మధ్య ఆర్బిట్రేజ్ ప్రాసెస్ చూద్దాం ఒకసారి ఎలా వర్క్ అవుతుందో. రెండిట్లో వాల్యూ దేంట్లో ఎక్కువ ఉందండి? 2 lakhs అన్లివర్డ్ ఫర్మ్లో ఎక్కువ ఉంది. సో మన ఇన్వెస్ట్మెంట్ ఇందులో ఉన్నట్టు అజ్యూమ్ చేసుకుందాం. ఇన్వెస్టెడ్ 10% అని అనుకుంటున్నాను. 10% ఇన్ షేర్స్ ఒకటే ఉన్నాయి కదా, షేర్స్ ఆఫ్ యూ లిమిటెడ్. ఎంత వస్తుందండి? 2 lakhs ఇంటూ 10%, విచ్ గివ్స్ 20,000. మీరు ఇన్వెస్ట్మెంట్ ఉంది, దాని మీద మనకి రిటర్న్ చూద్దాం ఎంత వస్తుందో. రిటర్న్ ఫ్రమ్ యూ లిమిటెడ్ EBIT 20,000 అండి. సో 20,000 మీద 10% మనకి రిటర్న్ వస్తుంది, దట్ ఈస్ 2,000 రూపీస్. ఇప్పుడు మన ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ఏం చెప్తుంది అంటే మొత్తం ఈ 20,000ని సెల్ చేసేయమని చెప్తుంది. సో సెల్ షేర్స్ ఇన్ యూ లిమిటెడ్. సెల్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 20,000 రూపీస్ వస్తాయి. ఇప్పుడు ఏం చేయమంటుందంటే లివర్డ్ ఫర్మ్లో ఇన్వెస్ట్ చేయమంటుంది. ఎలా ఇన్వెస్ట్ చేస్తాం? 10% ఆన్ ఈక్విటీ షేర్స్ అండ్ 10% ఆన్ డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది. సో ఇన్వెస్ట్ 10% ఇన్ షేర్స్ ఆఫ్ ఎల్ లిమిటెడ్. ఎంత వస్తుందండి? 72,222 గివ్స్ 7,222 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలాగే 10% ఇన్ డెట్ ఆఫ్ ఎల్ లిమిటెడ్. డెట్ ఎంత ఉందండి? 1 lakh ఉంది. 1 lakh మీద 10% అంటే 10,000. ఇప్పుడు మనకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? 17,222. సో ఇప్పుడు మన దగ్గర క్యాష్ ఎంత అవైలబుల్ ఉందండి? 20,000 అవైలబుల్గా ఉంది. అందులో ఇన్వెస్ట్ ఇంతే చేస్తాం. సో సర్ప్లస్ క్యాష్ మన దగ్గర ఎంత ఉన్నట్లు? 20,000 మైనస్ 17,222 విచ్ గివ్స్ 2,778 రూపీస్. సో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి రిటర్న్ ఇంకా ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇంత సర్ప్లస్ క్యాష్ అవైలబుల్గా ఉంది. మనం ఇప్పుడు రిటర్న్ చూసుకుందాం ఒకసారి. రిటర్న్ క్యాలిక్యులేషన్ చేస్తే రిటర్న్ ఫ్రమ్ ఎల్ లిమిటెడ్. ఎల్ లిమిటెడ్లో EBIT సేమ్ 20,000, దాని మీద మనం ఇంట్రెస్ట్ 7,000 ఎంత పే చేస్తున్నామండి? 7,000 పే చేస్తున్నాము, విచ్ గివ్స్ 13,000. అందులో మనకి 10% వస్తుంది, అంటే 1,300 వస్తుంది. అది మాత్రమే కాకుండా మనం డెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ ఫ్రమ్ ఈక్విటీ ఆఫ్ ఎల్ లిమిటెడ్
రిటర్న్ ఫ్రమ్ డెట్ ఆఫ్ ఎల్ లిమిటెడ్. డెట్ ఎంత ఉందండి? 1 lakh ఉంది. దాని మీద 7% ఇంట్రెస్ట్ వస్తుంది, దట్ ఈస్ 7,000. మీరు అందులో 10% ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దాని మీద 10% అంటే 1,700. మీ టోటల్ రిటర్న్ ఎంత వస్తుందంటే అప్పుడు రిటర్న్ ఫ్రమ్ ఎల్ లిమిటెడ్ 1,300 + 700 విచ్ గివ్స్ 2,000. చూసారా, ఇక్కడ మీకు అందులో యూ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేసిన 2,000 వస్తుంది, ఎల్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేసిన 2,000 వస్తుంది. బట్ మీరు ఈ ఆర్బిట్రేజ్ ప్రాసెస్ చేయడం వల్ల మనకి సర్ప్లస్గా క్యాష్ కూడా ఎంత ఎక్సెస్ అవైలబుల్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం లాభపడచ్చు అని చెప్పి ప్రాసెస్ అండి. చూసారు కదా, లివర్డ్ ఫర్మ్ వాల్యూ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఒకవేళ అన్లివర్డ్ ఫర్మ్ వాల్యూ ఎక్కువైతే ఎలా చేయాలి అని చెప్పి మొత్తం ఆర్బిట్రేజ్ ప్రాసెస్ అండి ఇది. ఇప్పుడు మనం ఆర్బిట్రేజ్ ప్రాసెస్ అని అడిగినప్పుడు ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాం. బట్ జనరల్గా ఇందులో మనకి ఏమేమి అప్రోచెస్ ఉన్నాయి? వితౌట్ ట్యాక్స్ అండ్ విత్ ట్యాక్స్ 2 అప్రోచెస్ ఈయన మెన్షన్ చేశారు. వీటి మీద వచ్చే ఫార్ములాస్ మనం ఒకసారి క్వశ్చన్ వీటి మీద అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆర్బిట్రేజ్ ప్రాసెస్ చూసాం కదా. సో విత్ ట్యాక్స్ మీద ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ వితౌట్ ట్యాక్స్ కేస్ మీద డిస్కస్ చేసేసాము, ఏ ఫార్ములాస్ ఎలా యూజ్ చేస్తాము అని. ఇప్పుడు విత్ ట్యాక్స్ అయితే ఎలా ఇచ్చాడో ఫార్ములాస్ ఒకసారి చూద్దాం. అప్రోచ్ విత్ ట్యాక్స్. ఈయన అప్రోచ్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, మనం ఒక ఫర్మ్ కనుక డెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది అంటే ఎందుకండి, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ పేమెంట్ మీద మనకి ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది కాబట్టి. బట్ ఇక్కడ అన్ని అప్రోచెస్లో ట్యాక్స్ ఏం లేదు అని అజంప్షన్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఆ బెనిఫిట్ని తీసుకోవడం లేదు. సో రెండింటి యొక్క వాల్యూ ఒకే విధంగా ఉంది అని ఈయన ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మనకి ట్యాక్సేషన్ వల్ల మనకి డెట్ వాల్యూ అన్నది ఎంతో కొంత తగ్గుతుంది కాబట్టి కాస్ట్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈయన విత్ ట్యాక్స్తో కూడా ఈయన కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఈయన ఏం తీసుకుంటున్నాడు అంటే, వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ అనేది అన్లివర్డ్ ఫర్మ్ కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈయన ఒప్పుకున్నారండి. వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఎలా అంటున్నాడంటే, వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇది మనం వితౌట్ ట్యాక్స్ ఉన్నప్పుడు తీసుకుందండి. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాడు అంటే ట్యాక్స్ బెనిఫిట్ని కూడా యాడ్ చేస్తున్నారు. ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ క్యాలిక్యులేషన్ ఎలా ఇచ్చాడు ఈయన అంటే, డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. ట్యాక్స్ బెనిఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేశారు? డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్ కింద క్యాలిక్యులేట్ చేశారు. సో అప్రోచ్ విత్ ట్యాక్స్లో మనకి ట్యాక్సేషన్ బెనిఫిట్ని కూడా అవైల్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం కాస్ట్ ఆఫ్ ఈక్విటీ చూద్దాం. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మన దేంట్లో కనుక్కోవాలి? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ is equal to KE of unlevered firm plus KE of same unlevered firm minus KD debt into debt by debt plus equity. ఓకే కదండి, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఆయన ఇచ్చిన ఫార్ములా ఇది. అండ్ కేఓ కూడా డిఫరెంట్గా ఉంటుంది, వాల్యూస్ మారిపోతున్నాయి కాబట్టి కేఓస్ కూడా డిఫరెంట్గానే ఉంటుందని చెప్పి ఇచ్చాడండి. దానికి కూడా ఒక ఫార్ములా ఇచ్చారు. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు కేఓ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్ into 1 minus tax rate into debt by debt plus equity. కేఓ క్యాలిక్యులేషన్ కోసం ఈ ఫార్ములా ఆయన డెరైవ్ చేశాడండి విత్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద అయితే. సో ఇప్పుడు మనం వితౌట్ ట్యాక్స్ అండ్ విత్ ట్యాక్స్ మీద ఫార్ములాస్ ఆయన ఏమేమి ఇచ్చారో చూసాం కదా. ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దామండి. అప్రోచ్ మీద ఇది మనకి రీసెంట్ ఎగ్జామ్స్లో ఇచ్చిన ప్రాబ్లం 10 మార్క్స్కి ఇచ్చాడండి. సో ఒకసారి కేర్ఫుల్గా చూడండి. ద ఫాలోయింగ్ డేటా రిలేట్స్ టు 2 కంపెనీస్ బిలాంగింగ్ టు సేమ్ రిస్క్ క్లాస్. ఏమేమి ఇచ్చే వాటి డీటెయిల్స్? ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్. ఎక్స్పెక్టెడ్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ 18 lakhs, 12% డెట్ అండ్ ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ ఇచ్చాడు. ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ అంటే కేఈ. మనం ఏమేమి కనుక్కోవాలి? total market value, equity capitalization rate and weighted average cost of capital for each company assuming no taxes as per approach.
ఎంఎం అప్రోచ్లో నో ట్యాక్సెస్ అంటే ఫస్ట్ చెప్పుకున్న ఫార్ములాస్ బేస్ మీద. అండ్ అలాగే డిటర్మైన్ ద టోటల్ మార్కెట్ వాల్యూ, ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ అండ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ ఈచ్ కంపెనీ అజ్యూమింగ్ 40% ట్యాక్సెస్ అంటే విత్ ట్యాక్స్ బేస్ మీద ఎంఎం అప్రోచ్లో తీసుకోమంటున్నాడు. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. వీటిని బేస్ చేసుకుంటే ఏ లిమిటెడ్ అనేది లివర్డ్ ఫర్మ్ అండి, బి లిమిటెడ్ వచ్చేసరికి అన్లివర్డ్ ఫర్మ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అన్లివర్డ్ ఫర్మ్లో కేఓ కేఈ రెండు కాన్స్టెంట్. ఇందులో మనకి కేడీ 12% ఇచ్చేశారు, కేఈ మనకు తెలీదు. అండ్ ఫస్ట్ అప్రోచ్ ఏంటి, నో ట్యాక్సెస్ అప్రోచ్, ఎంఎం అప్రోచ్ వితౌట్ ట్యాక్సెస్. వితౌట్ ట్యాక్సెస్ ఎంఎం అప్రోచ్లో మనం యాజ్ ఫస్ట్ ఎగ్జంప్షన్ ఏంటి అండి, వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. ఈ బేసిస్ మీద నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను చూడండి. సొల్యూషన్ ఫస్ట్ ఎంఎం అప్రోచ్ వితౌట్ ట్యాక్సెస్. ఈ బేస్ మీద చూద్దాం. మనకి ఇచ్చిన ఫార్మ్స్ వాల్యూస్ చూద్దాం ఒకసారి. ఈబిఐటి ఇచ్చాడు 18 lakhs అండ్ కేడి వచ్చేసరికి 12%, డెట్ వాల్యూ వచ్చేసరికి 54 lakhs అండ్ కేఈ ఆఫ్ బి లిమిటెడ్ వచ్చేసరికి 18% అండి. ఇప్పుడు మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏ లిమిటెడ్ ఈజ్ ఏ లివర్డ్ ఫర్మ్, బి లిమిటెడ్ ఈజ్ ఏ అన్లివర్డ్ ఫర్మ్. యాజ్ పర్ ఎంఎం అప్రోచ్ మన అజంప్షన్ ఏంటి, ఎంఎం అప్రోచ్లో చెప్పే పాయింట్ ఏంటండి, వాల్యూ ఆఫ్ ఏ లిమిటెడ్ అంటే వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. సో నేను ఫస్ట్ బి లిమిటెడ్ వాల్యూ కనుక్కుంటే ఆటోమేటిక్గా ఏ లిమిటెడ్ వాల్యూ వచ్చేస్తుంది. నేను ఫస్ట్ ఇక్కడ వాల్యూ ఆఫ్ బి లిమిటెడ్ కనుక్కుంటున్నాను. ఫార్ములా ఏంటి అండి, ఈబిఐటి డివైడెడ్ బై కేఓ. ఇక్కడ మనం ఆల్రెడీ అజ్యూమ్ చేసుకున్నాం కేఈ అండ్ కేఓ రెండు ఒకటే అవుతుంది. కేఓ ఆఫ్ బి లిమిటెడ్ ఈజ్ ఈక్వల్ టు 18% బికాస్ మనకి వాటి క్యాపిటల్ స్ట్రక్చర్లో ఉండేది ఓన్లీ ఈక్విటీ కాబట్టి. ఈబిఐటి ఎంత ఉందండి, 18 lakhs డివైడెడ్ బై 18% ఎంతో చూద్దాం. 18 lakhs డివైడెడ్ బై 18% 1 crore వస్తుంది. ఓకేనా, వాల్యూ ఆఫ్ బి లిమిటెడ్ 1 crore. సో వాల్యూ ఆఫ్ ఏ లిమిటెడ్ కూడా 1 crore. నేను డైరెక్ట్ ఇక్కడ రాసేస్తున్నాను. ఏ లిమిటెడ్ వాల్యూ కూడా 1 crore వస్తుంది. ఇప్పుడు మనకి వాల్యూ ఆఫ్ ఏ లిమిటెడ్ ఎలా రాసుకోవచ్చు చూద్దాం. వాల్యూ ఆఫ్ ఏ లిమిటెడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ వాల్యూ ఆఫ్ డెట్. వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంతో మనకు తెలీదు, సో ఇలాగే ఉంచేసుకుంటున్నాను. వాల్యూ ఆఫ్ డెట్ ఎంత అండి, 54 lakhs అండ్ టోటల్ వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఎంత 1 crore. సో ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత వస్తుంది, 1 crore minus 54 lakhs that is 46 lakhs. మనకి వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ ఏ లిమిటెడ్ వచ్చేసింది 46 lakhs వచ్చింది. ఇప్పుడు మనం కేఈ కనుక్కోవాలి. కేఈ కోసం ఎంఎం అప్రోచ్ చేస్తున్నాం కాబట్టి నేను ఎంఎం అప్రోచ్ బేస్ మీద వాళ్ళు ఇచ్చిన ఫార్ములాలోనే కన్సిడర్ చేసుకుంటూ వెళ్తున్నానండి. మనకి ఎంఎం అప్రోచ్లో కేఈకి ఇచ్చిన ఫార్ములా చూడండి, కేఈ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ కావాలి, కేఓ ప్లస్ కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ. సో ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను. కేఓ ప్లస్ కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ. కేఓ ఎంత 18%, రెండింటికి రెండు కాస్ట్ ఈక్వల్ కాబట్టి ప్లస్ 18% మైనస్ కేడి 12% అండి. డెట్ 54 lakhs బై 46 lakhs. క్యాలిక్యులేషన్ చేద్దాం. 18% ప్లస్ 6% ఇంటూ 54 lakhs బై 46 lakhs. 54 lakhs by 46 lakhs into 6% plus 0.18 ఎంత వచ్చిందండి, 0.2504 or
25.04%. ఇప్పుడు వాడు అడిగినవన్నీ కనుక్కున్నాం చూడండి ఒకసారి. ఏమేమి కనుక్కోమన్నారు? టోటల్ మార్కెట్ వాల్యూ. సో వాల్యూ ఆఫ్ ఏ లిమిటెడ్ కనుక్కున్నాం అండ్ వాల్యూ ఆఫ్ బి లిమిటెడ్ రెండు కనుక్కున్నాం. నెక్స్ట్ ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్. ఆల్రెడీ దీనికి బి లిమిటెడ్కి ఇచ్చేసారండి. ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ ఎంత? 18%. అండ్ ఇప్పుడు మనం వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ అంటే ఏ లిమిటెడ్కి కూడా కనుక్కున్నాం. దట్ ఈస్ 25.04%. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ ఈచ్ కంపెనీ. కేఓ ఆఫ్ బి లిమిటెడ్ ఆల్రెడీ కనుక్కుందాం అండ్ దీన్ని బేస్ చేసుకొని కేఓ ఆఫ్ ఏ లిమిటెడ్ కూడా 18% అండి. మనం ఇక్కడ తీసుకున్న అజంప్షన్స్ అవి. సో ఫస్ట్ పాయింట్ మనం ఆల్రెడీ ప్రూవ్ చేసేసాం. ఏకి ఎంఎం అప్రోచ్ బేస్డ్ ఆన్ వితౌట్ ట్యాక్సెస్. ఓకేనా? ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎం అప్రోచ్ విత్ ట్యాక్సెస్. ట్యాక్స్ రేట్ ఎంత అండి? 40%. దీనికోసం మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అది కూడా ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. ఎంఎం అప్రోచ్ విత్ ట్యాక్సెస్. ఇన్ఫర్మేషన్ ఒకసారి రాసుకుందామండి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈబీఐటీ 18 lakhs ఇచ్చారు అండ్ కేఈ ఆఫ్ బి లిమిటెడ్ వచ్చేసరికి 18% ఇచ్చారు. వాల్యూ ఆఫ్ డెట్ ఆఫ్ ఏ లిమిటెడ్ 54 lakhs. ఇక్కడ గుర్తుపెట్టుకోండి కేడి 12% ఇచ్చాడు. జనరల్గా అయితే 12% తీసుకుంటాం, కానీ మనకి ట్యాక్స్ రేట్ కూడా ఇచ్చాడండి. ఎంత? 40%. సో మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి 1 మైనస్ ట్యాక్స్ రేట్ తీసుకోవాలి. దట్ ఈస్ 12% ఇంటూ 1 మైనస్ 0.4. క్యాలిక్యులేషన్ చూద్దాం. 12% ఇంటూ 0.6 దట్ ఈస్ 7.2% వస్తుందండి. ఓకే, ఇప్పుడు మనకి కేడీ తెలిసిపోయింది. సో ఫస్ట్ మనం వాల్యూ ఆఫ్ బి లిమిటెడ్ కనుక్కుందాం. ఫార్ములా ఏంటి అండి? ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ఈక్విటీ అండి. ఎందుకంటే మొత్తంలో ఉన్నది ఒకటే కాబట్టి వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ బి లిమిటెడ్. ఈక్విటీ ఆఫ్ బి లిమిటెడ్ ఫార్ములా ఏంటండి? ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కేఈ. ఇప్పుడు మనకి ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయండి? 18 lakhs ఉన్నాయి, కానీ మొత్తం 18 lakhs మనకి అవైలబుల్ ఉండదు, ఎందుకంటే అందులో మనం 40% ట్యాక్స్ కట్టాలి. సో మన క్యాలిక్యులేషన్ ఇలా వస్తుంది. ఈ మొత్తం ఎంఎం అప్రోచ్లో ఇది అండ్ మనం ఇక్కడ చేసే ఈ కేడీ క్యాలిక్యులేషన్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడే మిస్టేక్ చేస్తాం జనరల్గా. సో ఇప్పుడు దీని వాల్యూ చూద్దాం. 18 lakhs ఇంటూ 0.6 డివైడెడ్ బై 18% విచ్ గివ్స్ 60 lakhs అండి. ఓకేనా? వాల్యూ ఆఫ్ బి లిమిటెడ్ మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఎంఎం అప్రోచ్లో వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ కావాలి అంటే ఏంటండి ఫార్ములా? వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ప్లస్ ట్యాక్స్ బెనిఫిట్. ట్యాక్స్ బెనిఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఎంఎం అప్రోచ్లో? డెట్ ఇంటూ ట్యాక్స్ రేట్. ఇక్కడ డెట్ ఎంత అండి? 54 lakhs ఇంటూ ట్యాక్స్ రేట్ 40%. క్యాలిక్యులేట్ చేద్దాం. 54 lakhs ఇంటూ 40%, 21,60,000. సో టోటల్ వాల్యూ ఎంత అండి? 81,60,000. వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ వచ్చేసింది అండ్ వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని కేఈ కనుక్కుందాం. కేఈ ఆఫ్ ఏ లిమిటెడ్ కావాలి. దీనికి ఫార్ములా ఏంటండి? సేమ్ ఇలాగే ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఈక్విటీ. ఇక్కడ మనకి వాల్యూ ఆఫ్ ఈక్విటీ తెలీదు, సో ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ కనుక్కుంటున్నాను. నోట్ వాల్యూ ఆఫ్
A limited is equal to value of equity plus value of debt. ఓకే కదండి. ఇందులో మనకి వాల్యూ ఆఫ్ ఏ లిమిటెడ్ తెలుసు 81,60,000. వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ ఏ లిమిటెడ్ తెలియదు కాబట్టి అలాగే ఉంచేస్తున్నా. వాల్యూ ఆఫ్ డెట్ వచ్చేసరికి 54 lakhs. సో నౌ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ ఏ లిమిటెడ్ ఎంత వస్తుందండి? 81,60,000. 81,60,000 మైనస్ 54 lakhs ఎంత వచ్చింది? 27,60,000 ఈజ్ 27,60,000. మనకు మొత్తం వాల్యూ ఆఫ్ ఏ లిమిటెడ్ ఈక్విటీ ఆఫ్ ఏ లిమిటెడ్ వచ్చేసింది. ఇప్పుడు మనం జనరల్గా యూస్ చేసే ఈ ఫార్ములా అన్న యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇందులో ఈయన ఇచ్చిన అప్రోచ్ ప్రకారం ఇచ్చిన ఫార్ములా ఉంది కదండి, ఇదిగోండి ఈ ఫార్ములా కేఈ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ అని, ఈ ఫార్ములా కూడా మనం యూస్ చేయొచ్చు. అప్రోచ్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి నేను ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాను ఇప్పుడు. సో కేఈ ఆఫ్ ఏ లిమిటెడ్ చూడండి. సో కేఈ ఆఫ్ ఏ లిమిటెడ్ ఈజ్ ఈక్వల్ టు కేఈ ఆఫ్ బి లిమిటెడ్. బి లిమిటెడ్ యొక్క కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత అండి? 18%. సో 18% ప్లస్ 18 కాస్ట్ ఆఫ్ కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ మైనస్ కాస్ట్ ఆఫ్ డెట్. డెట్కి మనం క్యాలిక్యులేట్ చేసాం 7.2% వస్తుంది. సో హియర్ 7.2% ఇంటూ డెట్ 54 lakhs బై డెట్ ప్లస్ ఈక్విటీ అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ అండి 81,60,000. సో ఇది క్యాలిక్యులేషన్ చూద్దాం ఒకసారి. 54 lakhs డివైడెడ్ బై 81,60,000 0.66176. 18 minus 7.2% అంటే 10.8. సో హియర్ 10.8% ఇంటూ 0.66176. సో క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు టోటల్గా. ఇంటూ 10.8% ప్లస్ 0.18 ఇంటూ 100 టోటల్ 25.14% వస్తుందండి. 5.147 ఆర్ 25.15%. ఇలా మనకి కేఈ ఆఫ్ ఏ లిమిటెడ్ వచ్చింది. ఇప్పుడు మనం కేఓ ఆఫ్ ఏ లిమిటెడ్ కనుక్కోవాలి. కేఓ ఆఫ్ ఏ లిమిటెడ్ అప్రోచ్ ప్రకారం మనకి ఇచ్చిన ఫార్ములా చూద్దామండి ఒకసారి. చూడండి, కేఓ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ ఇంటూ డెట్ బై డెట్ ప్లస్ ఈక్విటీ. ఇది మనకి ఇచ్చిన ఫార్ములా. సో ఈ ఫార్ములా బేస్ మీద వెళ్దాం. ఇప్పుడు కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఎంత అండి? 18% ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ 40% ఆఫ్ డెట్ ఎంత అండి? 54 lakhs బై డెట్ ప్లస్ ఈక్విటీ ఎంత అండి? 81,60,000. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి కేఓ వచ్చేసినట్లే. సో చూద్దాం. 54 lakhs బై 81,60,000 ఇంటూ 40% మైనస్ 1 దట్ ఈస్ 0.735 వచ్చింది. దీని మీద 18% ఇంటూ 100 ఎంత వస్తుందండి? 13.24% ఈజ్ ఈక్వల్ టు 13.24%. ఇప్పుడు చూడండి, మనం కావాల్సిన అన్ని వాల్యూస్ కనుక్కున్నామా? ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. టోటల్ మార్కెట్ వాల్యూ. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఏ లిమిటెడ్ వచ్చింది అండ్ వాల్యూ ఆఫ్ బి లిమిటెడ్ కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్స్. ఈక్విటీ క్యాపిటలైజేషన్ కేఈ ఆఫ్ బి లిమిటెడ్ మనకు ఆల్రెడీ తెలుసు అండ్ కేఈ ఆఫ్ ఏ లిమిటెడ్ మనం క్యాలిక్యులేట్ చేసాము. అండ్ తర్వాత వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కేఓ ఆల్రెడీ తెలుసు అండి బి లిమిటెడ్కి, దట్ ఈజ్ 18%. ఇప్పుడు కేఓ ఆఫ్ ఏ లిమిటెడ్ క్యాలిక్యులేట్ చేసాం 13.24%. మొత్తం ఈ ప్రాబ్లమ్ని మీరు ఇదే విధంగా కాకుండా మిగతా అప్రోచెస్లో ఇచ్చిన ఆ జనరల్ ఫార్ములాస్ చేసినా వస్తాయండి. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తే మీరు ఆ ఫార్ములాస్ కూడా ట్రై చేయొచ్చు. అది మీరు ఓన్గా ట్రై చేసి చూడండి. దానికి దీనికి ఏ వేరియేషన్ ఉండదు ఆన్సర్స్లో. ఈ ప్రాసెస్ మొత్తం అప్రోచ్ కంప్లీట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం ఏం చూసాము. ఫస్ట్ అప్రోచ్లో ఏమేమి ఉంటే ఆయన ఎలా అజ్యూమ్ చేసుకున్నారు, వితౌట్ ట్యాక్స్ ఏంటి, విత్ ట్యాక్స్ ఏంటి,
వాటి మీద వచ్చే ఈక్వేషన్స్ చూసాము. ఆర్బిట్రేజ్ ప్రాసెస్ గురించి ఒకసారి తెలుసుకున్నాము. అండ్ ఇప్పుడు అందులో అప్రోచ్ మీద ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేసామండి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసాం మనం. విత్ ట్యాక్సెస్ మీద సాల్వ్ చేసాము, అలా వితౌట్ ట్యాక్సెస్ మీద కూడా మనం సాల్వ్ చేసి చూసామండి. సో మొత్తానికి అప్రోచ్ ఇది వస్తే 5 to 10 మార్క్స్ వరకు ఈ ప్రాబ్లం నుంచి రావచ్చు. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ చాప్టర్ కొంచెం ఇంపార్టెంట్ చాప్టర్. బాగా మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ మిగతా చాప్టర్స్లో మనం నెక్స్ట్ వీడియోలో మనం ఈబీఐటీ ఈపీఎస్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. ఈబీఐటీ ఈపీఎస్ అనాలిసిస్ ఇది దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్. మనం ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ డిజైన్ చేయడం కోసం ఈ అనాలిసిస్ని యూస్ చేస్తాము. ఈ అనాలిసిస్ ఏంటి, ఇది ఎలా యూస్ చేస్తాము అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ a sweet sign off by CA student.